నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మృతి పట్ల ఆల్మోస్ట్ రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇది శ్యామ్ మణికంఠ వరప్రసాద్ ఎన్టీఆర్ గారి వీరాభిమాని. మొన్న మనకి దాస్కదంకి ఫంక్షన్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఆవిడ వచ్చి ఆయన పట్టుకొని లాగితే బౌన్సర్లు అంతా కూడా, కానీ ఎన్టీఆర్ ఆయన అభిమానిని అర్థం చేసుకొని సెల్ఫీ ఇచ్చి మరీ పంపించాడు. అలా ఫేమస్ అయ్యాడు ఈ పిల్లోడు. వీళ్ళది ఎక్కడ కోనసీమ దగ్గర కొప్పికుంట. కానీ వీళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ తిరుపతికి వచ్చారు 10 ఏళ్ల క్రితమే. అక్కడ ఉన్నాడు. వీడికేమో చదువు అబ్బట్ల, అండ్ ఈ వ్యవహారాలు చాలా ఉన్నాయి, చదువు అబ్బట్ల. జాబ్ చేయమంటేనేమో ఒళ్ళొంగట్ల. ఇవన్నీ జరిగాయి. సో ఏం చేశాడు, ఇక్కడ ఇంట్లో ఉంటూ తిడుతున్నారని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ చింతలూరు దగ్గర. ఆ పక్కనే నెక్స్ట్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది. అక్కడ అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు యాక్చువల్లీ. ఇక అక్కడ ఉంటూ ఇటు వస్తూ ఇటు నుంచి అంటే ఇక్కడ ఉన్న ఈ ముసలావిడ ఊరికి అది చేసుకోరా ఇది చేసుకోరా అంటే ఆయనకి ఎవరు ఉండొద్దు, ఏకాంతంగా ఉండాలి. పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంది కదా అని చెప్పేసి అక్కడ ఉంటూ అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నాడు. మన 4 రోజులు ఏమైందో తెలియదు. మొత్తానికైతే మనిషి ఇప్పుడు మన మధ్య లేడు, ఉరేసుకున్నాడు. అంటే అనుకోకుండా వాళ్ళ అమ్మమ్మ ఏంటి ఇప్పుడు ఇంకా తినడానికి రాలి అని చెప్పి వాళ్ళ ఇంటి ఎదురులోకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసేసరికి ఉరేసుకు వేలాడుతున్నాడు. కిందికి దింపిన తర్వాత పోలీసులు వచ్చాక చేతికి గాయాలు, బ్లేడ్ బట్టి కోసుకోవడం, ముక్కు మీద తల మీద గాయాలు ఉన్నందుకు అనుమానాస్పద మృతి అంటున్నారు. అసలు ఎందుకు ఇట్లా జరిగి ఉంటుంది అంటారు? శ్యామ్ అతడు ఒక సాధారణ వ్యక్తిగాని మనం చూడాలి. కాకపోతే ఆయన గతంలో ఎన్టీఆర్ గారి అభిమానిగా వార్తల్లోకి ఎక్కడం వల్ల కొంచెం ప్రాధాన్యత చేకూర్చేది, కానీ ఇది సాధారణ జరిగినటువంటి కేసుగానే చూడాలి. సో అక్కడ ఎన్టీఆర్ అభిమానిగా కానీ ఇంకా ఈ రకంగా చూడకుండా ఒక సస్పెక్టెడ్ మరణంగా చూడవచ్చు, అంతవరకు కరెక్ట్. సో కాకపోతే ఏంటంటే ఆ సస్పెక్టెడ్ మరణం అయ్యేసరికి, అభిమాని అయ్యేసరికి ఎన్టీఆర్ గారు దాన్ని జోక్యం చేసుకొని ట్వీట్ చేయడంతో కొంచెం ఆసక్తి రేగింది అక్కడంతా కూడా. ఇక్కడ అంతవడ కాకుండా ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే మన వైఎస్ వివేక మర్డర్ కేసు లాగా అదేంటిది టీడీపీ వాళ్ళేమో వైసీపీ అకౌంట్లో వేస్తుంది ఈ మర్డర్ని, వైసీపీ వాళ్ళేమో టీడీపీ అకౌంట్లో వేస్తున్నారు. టీడీపీకి ఇక్కడ మళ్ళీ 2 అంశాలు ఏంటంటే, దీన్ని కనుక ఈ మర్డర్ బాగా ప్రెషర్ చేసేస్తే ఎన్టీఆర్ మాట్లాడాలా అంటే ఎన్టీఆర్ వైసీపీ మీద బురద జల్లుతాడా, లేకపోతే ఏం ఎన్టీఆర్ చేత వైసీపీ మీద బురద జల్లిస్తే కొడాలి నానికి ఎన్టీఆర్కి కటిఫ్ అవుతుంది. ఇంత ఉంది దీంట్లో వ్యవహారం. ఇక్కడ అదే ప్రతి అంశానికి కూడా రాజకీయ నేపథ్యాల్లో చర్చుకోబడిపోతుంది. ఇక్కడ ఏది జరిగినా రాష్ట్రంలో మంచి జరిగితే ఎవరు కూడా ప్రశంసించారు. జనరల్గా రాజకీయ నాయకులు ఏంటంటే పాలనా ప్రభుత్వము పాలనలో మంచి జరిగిందని ఏ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు చెప్పరు. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు దానికి ఇంత చేసి అంత చేసి మసిపూసి మారడి చేసి మొత్తం ప్రజాస్వామ్యమే చచ్చిపోయినట్టుగా పాలన చచ్చిపోయినట్టు చేయడానికి వాళ్ళు సాధ్యమంతో కృషి చేస్తుంటారు. ఇక్కడ సహజంగా జరిగినటువంటి అదొక మరణం. ఆ మరణంలో సస్పెక్షన్ ఉంది, అంటే ఎవరైనా అనుమానాస్పద. ఎందుకు అంటే అతడు ఊరేసుకున్నప్పుడు వేలాడుతున్న భూమికి దగ్గరగా కాళ్ళు అందే ఉన్నాయని, పైగా ఒంటి మీద చిన్న చిన్న గాయాలు కనిపించడంతో అనుమానం రేకెత్తించడం. ఇంకొకటి ఎలాంటి రీజన్ దొరకనప్పుడు కూడా అనుమానాలు కూడా వస్తాయి. సో అనుమానానికి కూడా ఒక రకంగా కొన్ని ఇలాంటి మరణాల్లో చావు సూసైడ్ లెటర్ రాసినప్పటికి కూడా కొన్ని అనుమానాలు వస్తాయి. ఏదో ఒత్తిడి వలన జరిగి ఉండవచ్చు, సంథింగ్ చెప్తుంటారు. సో ఇక్కడ అసలు అతని మరణానికి ఎలా చూడాలి అంటే, సహజంగా సినిమా అభిమానులు, సినిమా హీరోల చుట్టూ తిరిగేటువంటి ఈ అభిమాన సంఘంలోని వ్యక్తులు చాలా వరకు బాధ్యతారహితంగా ఉంటారు. అంటే కర్తవ్యం మీద ఉండదు, బాధ్యతల మీద. అంటే ఒక భార్యనో కుటుంబాన్నో పోషించాలి, రేపు భవిష్యత్తు ఎట్లా, ఇలాంటి ఆలోచన తరహా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. సో కొంచెం వాళ్ళు సింపుల్ పద భాషలో చెప్పాలంటే ఒక అవారా బ్యాచ్గానే ఉంటారు ఎక్కువ. సో ఈ యొక్క హీరో గురించి చెప్పట్లేను. ప్రతి హీరో ప్రతి తెలుగులో తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, హిందీ తీసుకున్నా, ఏదో కాకుండా ఇంతే ఉన్నారు. వాళ్ళంతా కూడా సినిమా చూసుడు, ఈజీ మనీకి అలవాటు పడు, లేదా 10 రూపాయల టికెట్కైనా వెళ్ళి చూసుడు, బాధ్యత మర్చిపోవడం, యూనియన్ల గురించి తిరగడం, లేదా నాయకు వాళ్ళ అభిమాన సంఘాల తరపు పోట్లాడు, గోల్ ఉండదు, శ్రద్ధగా వెళ్ళి చదువుకోవాలని ఉండదు, పేరెంట్స్ పైన. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ చర్చలో ఉన్నటువంటి శ్యామ్ కూడా ఆ తరహా వ్యక్తిగా అర్థం చేసుకోవచ్చు. అవునవును. శ్యామ్కి ఆల్రెడీ ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినప్పుడే దాంట్లో చెప్పాడు, అమ్మ నాన్న నన్ను క్షమించండి, నాకు ఎందుకో చదువు అబ్బి చావాలా, నేను ఉద్యోగము చేయలేను, నా వల్ల కాదు, ఒకటి కింద నేను పని చేయలేను. వీళ్ళకి ఎవరికి వాళ్ళే కింగులు సార్.
వాళ్ళ బహుశా వాళ్ళలో కూడా ఏదన్నా సినిమాలో నటించాలని కోరిక ఉండవచ్చు, ఏదో మళ్ళీ something ఉండవచ్చు. చేతికి ఒక బండి వచ్చి కొంచెం బయట తిరుగుతున్నాడు, తలద్ద ముందు తలదూకుంటే చాలు, వెంటనే వీళ్ళకి గర్ల్ ఫ్రెండ్. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చిన తర్వాత ఈ యువత కుర్రాళ్ళంతా కూడా ఈ ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడడం, ఆ ట్రాప్లోకి వెళ్ళిపోవడం, దాంతోపాటు ఈజీగా యాప్ల ద్వారా లోన్లు రావడం, బెట్టింగ్స్ ఉండడం. సో చాలామంది యువత ఈ ఉచ్చులోకి లాగా నెట్టబడుతున్నారు. సో అలాంటి కోణం కూడా ఏదైనా జరిగి ఉండవచ్చు. అదంతా కూడా దర్యాప్తులో ఉంది. ఈ పిల్లోడికి లవ్ వ్యవహారాలు ఉన్నాయంటే అవి కూడా బ్రేకప్లు అయ్యాయి. సో ఇవన్నీ కూడా ఉంటే ఆ కారణం అది కావచ్చు. సో దీంట్లో రాజకీయంగా అంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్పీని బాధ్యతలు చేయడంలో తప్పు లేదేమో, కానీ దాన్ని రాజకీయంగా వీళ్ళు వాడుకోవాలని దాన్ని రాజకీయంలోకి మార్చుకోవడం, దీని ద్వారా వైఎస్ఆర్పీ పార్టీ మీద జగన్ మీద ఒత్తిడి తేవడం. ఈ ఒత్తిడి తేవాలి అంటే ఇక్కడ ఉన్నొక ఫ్యాక్టర్ ఏంటంటే ఇతను జూనియర్ ఎన్టీ అభిమాని కాబట్టి ఈ అభిమానాన్ని సెన్సిటివ్ అని గెలిపితే ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఇంకా జోక్యం చేసుకుంటాడు. ఆటోమేటిక్ ఎన్టీ రామారావు బయటకు వచ్చాడంటే, జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చాడంటే ఇక ఫ్యాన్సు మళ్ళీ ఇక్కడ తెలుగుదేశము, ఆడ వైఎస్ఆర్పీ, ఆడ కొడాలి నాని, సో వల్లభనేని వీళ్ళంతా కూడా మళ్ళీ వాళ్ళు ఏదో రకంగా ఏదో కామెంట్ ఇదంతా కూడా రాజకీయ లబ్ధి చేకూర్చుకోవాలి, వాళ్ళ మధ్య సన్నిహితాన్ని డిస్టర్బ్ చేయాలి, లేదా పోలరైజ్ చేసుకోండి జూనియర్ ఎన్టీఆర్ని ఇటు మన వైపు తిప్పుకోండి. ఎందుకంటే ఎంత ఉన్నా కాదన్నా కూడా ఎన్టీఆర్ వర్గానికి, ఆయన నందమూరి వర్గానికి ఫేవర్గా మాట్లాడాల్సి వస్తుంది. ఆ మాట్లాడాలంటే ఏం చేయాలంటే ఇక్కడ అభిమానం చనిపోయే కాబట్టి వైఎస్ఆర్పీ పాలన ఇలా ఉంది, హత్యా రాజకీయాలు. అసలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎందుకు వచ్చింది, టీడీపీ ఎందుకు వచ్చింది? అంతే. ఇప్పుడు ఇక్కడ బాధ్యత ఎవరు చేయాలి? ఇంకా చెప్పాలంటే అసలు ఎన్టీఆర్ కూడా ఉండకూడదు ఇక్కడ. అది అసలు సీన్ లో కేవలం అతను ఎన్టీఆర్ అభిమానం ఉన్నట్టు చేపట్టి దాన్ని వాడుకోవడానికి ముందుకు వచ్చింది రాజకీయ. మనిషి చనిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆయన సోనియా గాంధీ అభిమాని అయితే ఏంటి సార్, ఇప్పుడు కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా? ఇప్పుడు అదే కదా రాజకీయంగా పోలరైజ్ చేసుకుని రాజకీయ టార్గెట్ చేసుకుని బ్లేమ్ చేయాలి. వాళ్ళ మనసుకు తెలుసు అక్కడ వాస్తవం ఎంతో తెలుసు, ఈయనకు సంబంధాలు ఆయన కూడా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. మాట్లాడితే కాబట్టే కదా రాజకీయంగా వాళ్ళు పబ్బం కలుపుకోవడానికి. చాలా సింపుల్గా ఏం జరిగిందంటే వీళ్ళ పేరెంట్స్ తిరుపతి షిఫ్ట్ అయిన తర్వాత ఒరే చదవరా ఉండరా అంటుంటే యాక్చువల్గా ఫస్ట్ కొప్పికుంట్లో ఉండేసారు వీళ్ళు. అక్కడ వీడికంటూ 10th వరకు కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్కి ముందు. స్కూల్ ఒక ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ కొత్త ఫ్రెండ్స్ ఏర్పరచుకోవడం కష్టం, అండ్ అక్కడికక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు, ఒక రకంగా అలవాటు పడ్డాడు. ఆ తర్వాత కొంచెం ఈజీగా ఎటు పడితే ఒకటి కింద పని చేయకపోవడం, సరిగ్గా చదువు అవ్వకపోవడం, ఫ్రెండ్స్ లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం. నిజమైన కుర్రాళ్ళు అయితే ఈ మధ్యకాలంలో ఈ స్విగ్గీ లాంటి, జొమాటో లాంటి దాంట్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కష్టపడి అవి చేసుకుంటూ చదువుకుంటూ కాలేజ్ అవర్స్లు చేసుకుంటూ ఇంకేంటంటే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఓలా బైక్, ఇవన్నీ ఊబర్ బ్యాగ్స్, ట్యాక్సీ బైక్స్ ఉన్నాయి కదా. వాళ్ళ టైమ్స్ అంటే వాడు పొద్దున్న 8 గంటల కాలేజ్ అంటే తెల్లవారులు చేసుకుంటున్నారు, మధ్యాహ్నం కాలేజ్ అయితే పగలంతా చేసుకొని కష్టపడే బాధ్యతగా కుర్రాలు కొంతమంది ఉంటే, ఆ స్మార్ట్ ఫోన్ అలా వాడుకొని బాగుపడుతున్న కుర్రాలు కొంతమంది ఉంటే, ఇంకొంతమంది ఇలా సినిమాలు చూసో లేదా యాప్స్కు లోన్స్ తీసుకొని సరే అయ్యింది. గేమ్స్కు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.